ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. ప్రశాంతంగా బెడ్ మీద పడుకున్నారు కదా, ఎందుకు లేచి ఇక్కడికి వచ్చారు? నిన్ను బెడ్ మీద పడుకోమంటే వినలేదు. నేను ఎక్కడ పడుకుంటేనైనా నువ్వు వెళ్తావని. అంతా మీ ఇష్టమేనా? నేను ఎక్కడుండాలో ఎలా ఉండాలో నిర్ణయించుకునే రైట్ కూడా నాకు లేదా? నార్మల్గా మాట్లాడు సాక్షి. చిన్న విషయానికి కూడా ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? కోపంలో చెప్తేనే కానీ క్లియర్గా అర్థం అవ్వదన్నది మీ సిద్ధాంతమే కదా, మర్చిపోయారా? ఆ కోపం నీ మీద ద్వేషం కాదు సాక్షి, దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం నాకు తెలుసు. లక్ష్మి ఆంటీ మీ గురించి డబ్బా కొడుతూ మీ గొప్పలు బాగా చెప్పారులే. నేను ఇంట్లో ఉంటే నా జీవితం నాశనం అవుతుంది, సిద్ధుకి దగ్గరే నేను భవిష్యత్తు గురించి ఆలోచించుకోను, ఇవి కూడా కారణాలుగా మార్చి కోపగించుకోవడం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అంటే నా జీవితం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించుకోలేనంత చిన్నపిల్లలు అనుకున్నారా, లేక ఏ బాధ్యత తెలియని మనిషిని అనుకున్నారా? లేదు, ముందు జాగ్రత్తగా నీ మంచి కోసం నా ప్రయత్నం నేను చేయాలనుకున్నాను. మంచి అని మీరు అనుకుంటే సరిపోదండి, నాకు కూడా అనిపించాలి. కోపాన్ని గంతలుగా కట్టుకుంటే ఎప్పటికీ ఏది కనిపించే సాక్షి. కోపం గురించి కళ్ళు తెరవడం గురించి మీరు మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది. నవ్వు మీ ఆడవాళ్ళంతా ఇంతే. ఏ విషయం అయినా నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే వెంటనే సీరియస్ అయిపోతారు, చెప్పేది వినరు. మీ మగాళ్ళు మాత్రం తక్కువ, చేయాల్సిందంతా చేసి సారీ చెప్పగానే సరిపోయింది అనుకుంటారు. మేం సీరియస్ అవ్వగానే ఏం తెలియనట్టు నటిస్తారు. సాక్షి, ఇంత ఆర్గ్యూ చేసే బదులు పైకి వెళ్ళి పడుకోవచ్చు కదా. నాకు కోపం తెప్పించే బదులు మీరే వెళ్ళి పడుకోవచ్చు కదా. వీళ్ళిద్దరూ ఇప్పట్లో మారేలా లేరండి. మన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్లా మారుతున్నాయి. ఇదేంటి ఈయన ఈ టైంలో కాల్ చేస్తున్నారు? చెప్పండి సిద్ధాంతి గారు. మీకు మీ కాబోయే శ్రీవారి పేరు మీద ఒక హోమం ఘనంగా నిరాటంకంగా చేశాను. మీ పెళ్లి పనులకి ఏ ఆటంకం ఉండదమ్మా. చాలా సంతోషం సిద్ధాంతి గారు. పెళ్లి పనులు మాత్రమే కాదు, పెళ్లి తర్వాత కూడా మా మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా ఏదైనా హోమం ఉంటే అది కూడా జరిపించండి. తప్పకుండా అమ్మా, ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. కాబోయే భర్తతో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండు. లేదండి, నేనేం గొడవలు పడ్డం లేదు. అతను ఏమన్నా అది మంచైనా చెడైనా సర్దుకుపోతున్నాను. అదేదో పెద్ద త్యాగంలా చెప్తున్నావేంటబి? అంతకు మించి వేరే దారి లేదు నీకు. మంచిదమ్మా, అలాగే ఉండు. పెళ్లి ముహూర్తం కూడా కొన్ని ఘడియలు అటూ ఇటూ మారిస్తే మీ ఇద్దరి జాతకాలకి బాగానే కుదురుతుందమ్మా. డేట్ మార్చకుండా పెళ్లి జరిగితే నాకదే చాలు సిద్ధాంతి గారు, అంతకు మించి ఏం వద్దు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. నీకు సాయంగా నేనున్నాను. నా పైన నన్ను ఆడించే దేవత ఉంది. నువ్వు దిగులు పడకమ్మా. శుభం భూయాత్. థ్యాంక్ యూ సిద్ధాంతి గారు, ఉంటాను. మంచిదమ్మా. ఏం డార్లింగ్, చాలా హ్యాపీగా ఉన్నావు? అది మనం పెళ్లి చేసుకోబోయే రోజు దగ్గరికి వస్తుంది కదా, అది తలుచుకుంటేనే ఆటోమేటిక్గా ఆనందం తన్నుకొస్తుంది. ఆ ఆనందం ఎగ్జైట్మెంట్లో నిద్రని దూరం చేసుకోవద్దు. నీ అందం డిస్టర్బ్ అవుతుంది. ది గ్రేట్ కళ్యాణ్ చక్రవర్తి పక్కన కూర్చునే పెళ్లి కూతురు ఎవరా అని చూడ్డానికే చాలా మంది వస్తారు. వాళ్ళని నీ బ్యూటీ డిసప్పాయింట్ చేయడం నాకిష్టం లేదు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కళ్యాణ్, డోంట్ వరీ. ఓకే డియర్, గుడ్ నైట్. గుడ్ నైట్ కళ్యాణ్.
ఇదంతా మనమనుకున్నట్టు కాదు, నేను హారిక అనుకున్నట్టు మాత్రమే జరుగుతుంది. తప్పించుకోవడానికి నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా ఈసారి మాత్రం మన పెళ్లి మిస్ అవ్వదు కళ్యాణ్. సిద్ధాంతి గారి ద్వారా చేసే హోమాలు పూజలు ఖచ్చితంగా మన పెళ్లికి సాయం చేస్తాయి. పగటి కలలకు కూడా హద్దుండాలి. నీ రాత మీద నమ్మకం లేక జాతకం మార్చుకోవాలనుకుంటున్నావా? సిద్ధాంతులు వేదాంతులు ఎంతమంది వచ్చినా నీ బ్రతుకు నేను హారిక ఆడే ఆట మీద ఆధారపడి ఉంటుంది. ఎవరెన్ని ఆటలాడినా ఎలాంటి ఎత్తులు వేసినా చివరికి నేనే గెలవాలి. కళ్యాణ్ ఆస్తి మొత్తం లాక్కుని అతన్ని ఓడించాలి. దానికోసం ఏం చెయ్యడానికైనా సిద్ధమే. నీ మెంటాలిటీ నాకు బాగా తెలుసు. అనుకున్నది సాధించడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే నీ పక్కన పడుకోవడం అంటే ఎంత రిస్కో కూడా నాకు తెలుసు. అందుకే నా ఏర్పాట్లలో నేనున్నాను. డబ్బు కోసం ప్రేమించే మొగుణ్ణే వదిలేశావు. అలాంటిది నేనొక లెక్క నీకు? ఎప్పుడో చావాల్సిన నిన్ను హారిక కాపాడింది. నా ముందు తోక జాడిస్తే మాత్రం తల పేలిపోతుంది. డాడ్, మీకు షాకింగ్ న్యూస్ చెప్పాలి. షాకింగా? ఏంటమ్మా అది? కళ్యాణ్ చక్రవర్తి హారిక పెళ్లి చేసుకోబోతున్నారు. అభిని మోసం చేయడానికి ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు అని ఎవరు చెప్పారమ్మా? మన బిజినెస్ సర్కిల్లో మొత్తం దీని గురించే మాట్లాడుకుంటున్నారు డాడ్. హారిక పోలికల్లోనే కాదు, ప్రేమలో మాటల్లో అక్కలాగే ఉందనుకున్నాం. ఇప్పుడు కళ్యాణ్ని నమ్ముతున్న విషయంలో కూడా అదే ప్రూవ్ అవుతుంది. మన ఇంటికొచ్చినప్పుడు కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయినా ప్రాజెక్ట్ ఇవ్వడానికి కూడా ఒప్పుకొని హారిక ఇప్పుడు పెళ్లికలా రెడీ అవుతుంది. డాడ్, నా మాటలు వినిపిస్తున్నాయా? నా కోపం బాధ మీకు అర్థమవుతున్నాయా? ఇంత షాకింగ్ న్యూస్ చెప్తున్నా సైలెంట్ గా ఏ రియాక్షన్ లేకుండా ఎలా ఉన్నావు డాడ్? నీకు తెలిసిన వార్త నిజం కాదేమోనమ్మా. హారిక ఏం చేసినా దాని వెనుక ఒక ఆలోచన, ప్రణాళిక ఉంటుందమ్మా. డాడ్, నాకీ న్యూస్ చెప్పింది కళ్యాణ్కి హారికకి బాగా తెలిసిన వాళ్ళు, రోజు మీట్ అయ్యేవాళ్ళు. అలాంటి వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్పిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటాం? అక్క అవసరం ఉన్న ప్రతిసారి క్షణం ఆలస్యం చేయకుండా సహాయం చేసిన హారికకి మనం తిరిగి సహాయం చేయాల్సిన టైం వచ్చింది. కళ్యాణ్ బారి నుండి అక్కని కాపాడలేకపోయాం. హారికనైనా కాపాడుకుందాం డాడ్. నేను చెప్పేది వినండి డాడ్. ఒక్కసారి హారికకి ఫోన్ చేసి ఈ పెళ్లి గురించి మాట్లాడండి. మనం విన్నది నిజమని తన మాటల్లో అర్థమైతే వద్దని చెప్పండి. తీసుకోండి డాడ్, హారికకి ఫోన్ చేయండి. అవన్నీ పుకార్లని చెప్తున్నాను కదమ్మా. మీరు చెప్పడం కాదు, ఇదే మాటని హారిక నోటితో చెప్పించండి. చూడమ్మా, ఇలాంటి ఆధారం లేని గాలి మాటల గురించి అడిగితే హారిక బాధపడుతుందేమో. వదిలేయమ్మా, ఏం కాదులే. అంతగా ఏదైనా సమస్య అయితే అప్పుడు చూసుకుందాం. ఏంటి డాడ్, ఇంత సింపుల్ గా మాట్లాడుతున్నారు? కళ్యాణ్ ఎవరినైనా టార్గెట్ చేస్తే ఎంత ఈజీగా నమ్మిస్తాడో, ఆ తర్వాత ఎలా మోసం చేస్తాడో మీకు తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ తో హారికకి సలహా ఇవ్వండి అని చెబుతుంటే వదిలే అని ఎలా అంటారు డాడ్? అయ్యా, చిన్నమ్మాయి గారికి కోపం తెప్పించడం ఎందుకయ్య గారు? ఒకసారి హారిక గారితో మాట్లాడండి. నీకేం తెలియదు రామయ్య, నువ్వు ఊరుకో. అవును, రామయ్యకి ఏమీ తెలీదు, నాకు ఏమీ తెలీదు. మీ ఒక్కరికి అన్నీ తెలుసు. నేను చెప్తే హారిక కేర్ చెయ్యదు డాడ్. మీ మీద గౌరవంతోనైనా
మీ మాటలు వింటుందని ఇంతసేపు మాట్లాడాను. ఇదంతా టైం వేస్ట్ అని ఇప్పుడు అర్థమవుతుంది. మనకి మంచి చేస్తే అంతకు మించి సాయం చేయాలని చెప్పిన మీరు ఈ రోజు ఇలా మౌనంగా ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. నాకు నచ్చలేదు. అక్క విషయంలో నువ్వు చేసిన మిస్టేక్ హారిక విషయంలో నేను చెయ్యను. సాయం చేయమనే కదయ్యా చిన్నమ్మాయి గారు చెబుతున్నారు. మరి మీరెందుకు మౌనంగా ఉన్నారయ్యా? జరిగేదంతా తెలిసినప్పుడు మాట్లాడడం కన్నా మౌనంగా ఉండటం మేలు రామయ్య. కాలమే తనూజి కోపానికి సమాధానం చెప్తుంది. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే. ఏమైంది సాక్షి? బల్లి ఏమైంది? పువ్వులు మాల కడుతుంటే బల్లి కనిపించింది. బల్లంటే నాకు భయం, చిరాకు. అందుకే ఇలా. సారీ, ఏమనుకోవద్దు. పర్లేదు, ఇందులో అనుకోవడానికే ఉంది. నీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను. భారతి గారు గమనించారా? పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఇద్దరు కోపం కేకలు లేకుండా ప్రశాంతంగా మాట్లాడుకున్నారు. అవును లక్ష్మి గారు, అంతా బల్లి మహిమ. పులంటే కూడా నా కూతురు లెక్క చేయదు కానీ బల్లంటే మాత్రం చచ్చేంత భయం. ఆ భయం ఈరోజు బాగానే ఉపయోగపడింది. సిద్ధు ఎక్కడికి వెళ్ళాడో వాడు చూసుంటే ఇంకా సంతోషించేవాడు. లక్ష్మి గారు, ఆ బల్లి ఎక్కడుందో చూడండి. అవసరమైన ప్రతిసారి నా కూతుర్ని భయపెట్టొచ్చు. ప్రేమతో చెబితే మాట వినని వాళ్ళకి ఇలా భయపెట్టి దగ్గర చేయడమే ఉత్తమం. అవును, అది నిజమే. పదండి. అలాగే. మాయలేడిలాగా ఇదేదో మాయబల్లిలా ఉంది. సాక్షి కనిపించింది, మనకు కనిపించదేంటి? అమ్మమ్మలు, మీరు దీనికోసమే వెతుకుతున్నారా? సిద్ధు, ఆ బల్లిని కింద పడే. అలా చేత్తో ముట్టుకోకూడదు. ఇది నిజం బల్లి కాదమ్మమ్మా, రబ్బర్ బల్లి. కావాలంటే చూడు చూడు. అవును, నిజమే, రబ్బరు బల్లే. అంటే ఈ బల్లిని పువ్వుల్లో వేసింది మనమే. నీకిలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయిరా? నాకెలా వస్తున్నాయని కాదు, నాకన్నా చాలా పెద్దోళ్ళయ్యుండి మీకెందుకు రావట్లేదు అని మీలో మీరు డిస్కస్ చేసుకోండి. ఎవరికొస్తే ఏంటి సిద్ధు, మనకు కావాల్సింది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదా. అవును సిద్ధు, ఆ బల్లి ఎక్కడుందో పట్టుకుని దాన్నప్పుడప్పుడు సాక్షి మీద వెయ్యాలనే దానికోసం వెతికాం. ఇదే మరి, మీ ఓల్డ్ బ్రెయిన్స్ కి కొత్త ఆలోచనలు ఇంక రావా? ఒక ప్లాన్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే అమ్మకి బల్లంటే భయం పోతుంది.
అప్పుడు పప్పాని పట్టుకోవడం కాదు, నిజమైన బల్లిని పట్టుకొని మన మీద విసురుతుంది. పోనీ బల్లి బదులు బొద్దింకను పెడితే? మీరింతే, ఇంక మారరు. ఇలా అనే కాపీ పేస్ట్ ప్లాన్స్ వేస్తారా? సినిమాలు చూడండి, ఇలాంటి సీన్స్ పాత సినిమాలో కూడా చాలా ఉన్నాయి. వాటిని చూసి ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త కొత్త ప్లాన్స్ అప్లై చేస్తే అమ్మా పప్ప ఇంకా తొందరగా కలిసిపోతారు కదా. ఎప్పుడు నేనే ప్లాన్ చేయడం, మీరు వెనక ఉండి సపోర్ట్ చేయడం. సో బ్యాడ్. వాడెన్ని మాటలన్నా పర్లేదు కానీ సాక్షి నందులు సంతోషంగా ఉంటే అదే చాలు మనకి. ఇప్పుడు ఇంటికి పెళ్లి కళ వచ్చింది. ఈ మూమెంట్ కోసం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను. ఎన్నో నాటకాలు, అబద్ధాలు, ప్లాన్లు చేసినా వర్కౌట్ అవ్వనిది ఆఖరికి హారిక సాయం, ఈ సిద్ధాంతి గారి ఉపాయంతో సక్సెస్ అవ్వబోతుంది. తాళి నా మెడలో పడగానే కళ్యాణ్ ఆస్తిలో వాటా రాయించుకుని ఎవరి గోలా లేకుండా నా బ్రతుకు నేను ప్రశాంతంగా బ్రతుకుతాను. ఇక నన్ను ఆపడం అనేది ఎవ్వరి తరం కాదు. ఆ రుద్రాక్ష చాలా పవిత్రమైనది. ఎప్పుడూ నీ చేతికే ఉండాలమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. అయ్యో, ఏంటి మేడం ఇది? ఎట్టి పరిస్థితుల్లోనూ చేతుకున్న రుద్రాక్షను తీయకూడదని సిద్ధాంతి గారు చెప్పారు కదా. నేను తీయలేదు పద్మ, దానికి తగులుకుని తెగిపోయింది. ఇదేదో అపశకనంలా ఉంది మేడం. మీ పెళ్లికి ఏదైనా ఆటంకం వస్తుందంటారా? ఆటంకం లేదు, అవరోధం రాదు. తెగితే మళ్ళీ కట్టుకోవచ్చు కదా. పైగా కీడు మొత్తం పోయేలా పూజలు చేస్తున్నానని సిద్ధాంతి గారు నిన్న రాత్రి ఫోన్ చేసి మరీ చెప్పారు. చూడు, ఈ రుద్రాక్ష ఊడిపోవడం కీడు కావచ్చు, కానీ అది కళ్యాణ్ మీద పడదు. నీ భయాన్ని నీ మనసులోనే దాచుకో, ఎందుకంటే అది నిజం కాదు. ఎవరు వచ్చినా, ఎవరు సచ్చినా, ఎవరు ఆపాలనుకున్నా, పాపమని అరిచినా, ఆఖరికి శవాలు లేచినా సరే కళ్యాణ్తో నా పెళ్లి ఆగదు. సిద్ధాంతి గారు పెట్టిన కొత్త ముహూర్తానికి జరిగి తీరుతుంది. ఏమైందమ్మా? నాకు తినాలనిపించడం లేదు. ఏ, నీకు ఈ టిఫిన్ ఇష్టం లేదా? టిఫిన్ కాదు సిద్ధు సమస్య. బల్లిని చూసింది కదా, ఈ రోజంతా ఇంకేమీ తినదు. బల్లి వెళ్ళిపోయి చాలాసేపు అయింది కదా, ఇంకా భయం ఎందుకు? నేనే తీసి పాకెట్లో అదే డస్ట్బిన్ లో పడేశాను. ఇక మన ఇంటికి రాదది. నువ్వేం భయపడొద్దు. నువ్వైనా చెప్పు పప్పా. మన సూపర్ హీరో ధైర్యం ఇస్తున్నాడు కదా. కూర్చో సాక్షి. వద్దండి, నేను తినలేను. నా మైండ్లో ఇంకా ఆ బల్లి ఇమేజ్ కనిపిస్తోంది. నాకు ఆకలిగా లేదు. అదంతే బాబు, బల్లంటే చిరాకు. ఈ ఒక్క విషయంలో చిన్నప్పటినుంచి అలాగే ఉంది. చిరాకు, అసహ్యం
ఆకలి మీద తిండి మీద చూపించడం ఎందుకండి? పల్లి లేదని సిద్ధు చెప్తున్నాడు కదా. మనం ఎన్ని చెప్పినా అది మారదు బాబు. మీరు తినండి. వద్దండి. సాక్షి ఆకలితో ఉండడం, ఉపవాసం చేయడం నాకు నచ్చలేదు. అమ్మ మీద కోపం వచ్చిందా పప్పా? కోపం కా సిద్ధు, కనీస బాధ్యత. మన వల్ల సాక్షి ఉద్యోగం పోయినా ఆ కోపం లేకుండా నీకోసం ఇంటికొచ్చింది. ఆ రోజు నుండి మనకి ఆకలి అన్నది తెలియకుండా రకరకాలు వండి పెడుతూ ఏ ప్రాబ్లం లేకుండా ఎంతో కేర్ తీసుకుంది. అలాంటి మనిషి మీద కోప్పడ్డం నేను చేసిన చాలా పెద్ద తప్పు. నీకోసం తన కెరీర్ని, ఫ్యూచర్ని త్యాగం చేసిన సాక్షి ఖాళీ కడుపుతో ఉండడం కరెక్ట్ కాదు. అది తెలిసి మనం పట్టించుకోకపోవడం పద్ధతి కాదు. బాబు, చిన్న విషయానికే మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. ఇది నాకు అలవాటే అని చెప్తున్నాను కదా. సాక్షితో నేను మాట్లాడతాను బాబు, మీరు తినండి. వద్దులేండి అత్తయ్య, నాకు చాలు. మీరేం తినలేదు కదా బాబు? తిన్నాను అత్తయ్య, కడుపు నిండిపోయింది. పోనీ బాక్సులో పెట్టివ్వనా బాబు? ఆఫీస్కి వెళ్ళి తింటావా? సరే అత్తయ్య. వెళ్ళొస్తాను. మీరు కళ్యాణ్ని పెళ్లి చేసుకోబోతున్నారా? నా గురించి ఇంతగా ఆలోచిస్తున్న తనూజకి నిజం చెప్పేయాలి.